హాయ్! హలో! వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు యూఏఈ నుంచి ఒక స్పెషల్ గెస్ట్‌ని అయితే మనం స్టూడియోకి అయితే పిలవడం జరిగిందనమాట. నజీర్ మొహమ్మద్ గారు. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ అంతే కాకుండా అడాప్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలుగు వన్ సార్. థ్యాంక్ యూ. సో ముందుగా అంటే నేను మీ గురించి అంటే మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు అసలు మీ బ్యాక్‌గ్రౌండ్, హౌ యూ వెంట్ టు యూఏఈ, అక్కడ ఎలా బిజినెస్ మీరు ఈ ఫీల్డ్ అదొకసారి బ్రీఫ్గా చెప్తారా? ఓకే. బేసికల్గా చార్టెడ్ అకౌంటెంట్ హైదరాబాద్ నుంచి చేశాను చార్టెడ్ అకౌంటెన్సీ. సో ఇంతకుముందు ఆఫ్రికాలో కూడా జాబ్ చేశాను 95 నుంచి 2003 వరకు. సో 2004లో నాకు దుబాయ్లో జాబ్ ఆఫర్ వచ్చిందనమాట. ఓకే. సో జాబ్ కోసం నేను షిఫ్ట్ అయ్యాను. సో ఆల్మోస్ట్ 2013 వరకు జాబ్లోనే ఉన్నాను. 2013లో నా కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాను, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ. సో బేసికల్లీ అక్కడ కంపెనీ సెటప్, యూఏఈలో కంపెనీ సెటప్ చేయదలుచుకున్న వాళ్ళకి, అది కాకుండా వేరే సర్వీసెస్ లైక్ సిఎఫ్ఓ సర్వీసెస్, ట్యాక్స్ అడ్వైజరీ సర్వీసెస్ అవి ప్రొవైడ్ చేస్తాను. సో 11 years నుంచి నేను కన్సల్టింగ్ ఫామ్ నడుపుతున్నాను యూఏఈలో. సో అంటే మీరు యూఆర్ ఫ్రమ్ గుంటూరు అని విన్నా? అవునండి, గుంటూరు డిస్ట్రిక్ట్. మా హోమ్ టౌన్ నరసరావుపేట, గుంటూరు డిస్ట్రిక్ట్. సో గుంటూరు నుంచి యూఏఈ. సో అండ్ మీరు అంటే బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ దిస్ కన్సల్టెంట్ ఎవ్రీథింగ్ మీరు జాబ్ కూడా చేస్తున్నారన్నారు. ఫస్ట్ యూ వెంట్ టు దుబాయ్. అసలు అంటే సీఏ చేసిన తర్వాత వై యూ చూస్, అంటే మీరు దుబాయ్ ఎందుకు చూస్ చేసుకున్నారు, అక్కడ ఎందుకు వర్క్ చేయాలని అనుకున్నారు? అంటే అది ఒక బై ఛాన్స్. అప్పుడు నేను జస్ట్ జాబ్స్ కోసం అప్లై చేశాను ఆన్లైన్. ఆ టైంలో దుబాయ్ గురించి విన్నాను. సో దుబాయ్ ఎకానమీ ఈజ్ గుడ్, డూయింగ్ వెల్ అని. సో అప్లై చేసినప్పుడు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. బాంబేలో ఇంటర్వ్యూ అయింది. అక్కడి నుంచి సెలెక్ట్ అయ్యాను అనమాట. సో అప్పుడు లైక్ దట్ ఈస్ ప్యాకేజ్ వైజ్, శాలరీ వైజ్ ఆప్షన్స్, ఆఫర్ బాగుండింది. సో అందుకని మూవ్ అయ్యాను. 2004 నుంచి అక్కడే ఉన్నాను. 20 years కంప్లీటెడ్. అందులో ఫస్ట్ 9 years జాబ్లో ఉన్నాను. తర్వాత 11 years నుంచి కన్సల్టెన్సీ చేస్తున్నాను అనమాట. జనరల్గా దుబాయ్ అంటే అందరికీ ఒక ఫియర్ అయితే ఉంది. అది ఫస్ట్ నుంచి జనాల్లో అది ఇంజెక్ట్ చేస్తున్నారు. అంటే దుబాయ్ వెళ్తే ఈ పాస్పోర్ట్స్ తీసుకుంటారనో, మనకు చెప్పిన కాంట్రాక్ట్ కాకుండా ఇంకా ఏదో చేయిస్తారనో, ఇలా చాలా అపోహలు ఉన్నాయి కదా. మీరు అప్పుడు వెళ్ళేటప్పుడు అప్పుడు ఇలా ఉండేది కాదా? అంటే బిఫోర్ యూ చూస్ అంటే అక్కడ కొంతమంది యూఏఈ మోస్ట్లీ ఎక్స్పాట్రియేట్స్ కంట్రీ అండి. అక్కడ లోకల్స్ 20% కంటే తక్కువ ఉంటారు, 80% ఉంటారు. సో యూఏఈ నుంచి కనెక్టివిటీ చాలా బాగుండటం వల్ల, అంటే కొంతమంది ఎంప్లాయర్స్కి ఒక ఫియర్ ఉంది. సో ఓవర్ నైట్ మీరు దుబాయ్ వదిలేసి వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేయలేరు. అలా కొంతమంది పాస్పోర్ట్ పెట్టుకోవటం అలా ఉండింది. బట్ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది. ఓకే. ఎందుకంటే పాస్పోర్ట్ మీది పర్సనల్ డాక్యుమెంటు. సో దాని మీద హక్కు మీకే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇల్లీగల్ పాస్పోర్ట్ పెట్టుకోవటం ఇలాంటివన్నీ గవర్నమెంట్. దానివల్ల చాలామంది అక్కడ లా అవాయిడింగ్ కాబట్టి చాలామంది ఫాలో అవ్వరు. రూల్ ఫాలో అవుతారు బేసిక్గా. సో అక్కడ ఇక్కడలాగానే లేబర్ లాస్ ఉన్నాయి, లేబర్ రూల్స్ ఉన్నాయి. మీకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే లేబర్ డిపార్ట్మెంట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. అన్ని ఛానల్స్ ఉన్నాయండి. మీరు గవర్నమెంట్ కంప్లైంట్ చేయొచ్చు, పోలీస్కి కంప్లైంట్ చేయొచ్చు. సో వర్కర్స్ రైట్స్ వెల్ ప్రొటెక్టెడ్. మీకు శాలరీ టైంకి ఇవ్వకపోయినా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో ఇంతకుముందు ఉన్నట్లు డెఫినెట్గా లేదు. ఈ 20 yearsలో చాలా చేంజెస్ వచ్చినాయి. యూఏఈ గవర్నమెంట్ కూడా హ్యూమన్ రైట్స్ ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేసి చాలా రూల్స్ రిలాక్స్ చేసి చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారండి. సో అప్పటికంటే ఈ 20 yearsలో చాలా చేంజెస్ చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా చేంజెస్. సో కరెంట్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ చాలా మందికి ఒక ఐడియా ఉంటుంది. అంటే ఇక్కడ ఇండియాలో బిజినెస్ వేరు, అదర్ కంట్రీస్లో బిజినెస్ కానీ ఫైనాన్స్ ఎవ్రీథింగ్ ఒక చేంజెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మామూలుగా దుబాయ్లో ఫైనాన్స్ ఆప్షన్స్ కానీ, అసలు అక్కడ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి, ఇండియన్స్కి ఇక్కడి నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆప్షన్స్ ఏమి ఉంటాయి సార్? మీరు ఏం సజెస్ట్ చేస్తారు జనరల్గా? సో దుబాయ్ బేసికల్గా యూఏఈ ఒక సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అక్కడ బాగుంటుంది. బేసిక్గా అక్కడ సర్వీస్ ఇండస్ట్రీ ఈజ్ డూయింగ్ వెల్. ఐటీ కానివ్వండి, తర్వాత లాజిస్టిక్స్ కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, తర్వాత హెల్త్ కేర్ కానీ, అంటే పెట్రోల్ తర్వాత సర్వీస్ ఇండస్ట్రీ, తర్వాత ట్రేడింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీరు చేయొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా సెటప్. అంటే యూ కెన్ థింక్ ఆఫ్ ఎనీ బిజినెస్. మీరు ఇండియాలో ఏం బిజినెస్ చేస్తున్నారో దుబాయ్లో మీరు అక్కడ ఎక్స్టెన్షన్ లాగా పెట్టుకోవచ్చు. అంటే యూఏఈ అనేది బేసిక్గా మిడిల్ ఈస్ట్కి ఒక హబ్ లాంటిది.
యూఏ ఎకానమీ ఒక విధంగా కంపేర్ టు ఇండియా చిన్నదే అయినప్పటికీ, సైజు కూడా చిన్నదే అయినప్పటికీ మీరు పక్క దేశాలని కూడా టార్గెట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు సౌదీ కానీ, కువైట్ కానీ, ఒమాన్ కానీ. సౌదీ ఎకానమీ చాలా పెద్దది, బట్ యూఏలో డెవలప్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లాజిస్టిక్స్ కానీ పక్క కంట్రీస్లో అంతా డెవలప్ అవ్వలేదు. సో ఇప్పటికీ చాలా వరకు దిగుమతులు యూఏకి వచ్చి అక్కడి నుంచి వేరే కంట్రీస్కి డిస్పాచ్ అవుతాయి. ఓకే. సో లాజిస్టిక్ హబ్ లాగా యూఏ డెవలప్ అయింది. సో బేసిక్గా మీరు యూఏకి మూవ్ అవుతున్నారంటే చుట్టుపక్కల దేశాలని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఇండస్ట్రీ ఉందనుకోండి. ఐటీ ఇండస్ట్రీ మీరు యూఏఈలో ఎంటర్ అయ్యి యూఏఈ కస్టమర్స్ని ఫోకస్ చేస్తారు, టార్గెట్ చేస్తారు. సేమ్ టైం సౌదీ అక్కడి నుంచి మీకు బై ఫ్లైట్ 2 గంటలు, గంటన్నర. ఒమాన్ అయితే లెస్ దాన్ 1 అవర్. కువైట్ పక్కన, బహ్రెయిన్ పక్కన. ఆఫ్రికా కూడా మీకు దగ్గర. బేసిక్గా ఇండియాకి ఆఫ్రికాకి మధ్యలో యూఏఈ ఉన్నట్లుంది. సో కాబట్టి అక్కడి నుంచి మీరు వేరే పక్క కంట్రీస్ని టార్గెట్ చేసి మీకు బిజినెస్ ఆపర్చునిటీస్ సో మల్టిపుల్గా చేసుకోవచ్చు అని అంటే ఓవరాల్గా చూసుకుంటే మీరు మార్కెట్ సైజు పెద్దది ఉంటుంది. మీరు యూఏఈ అనుకుంటే బేసిక్గా ఇండియాతో కంపేర్ చేసుకున్నప్పుడు సైజు డెఫినెట్గా తక్కువే, కానీ మీరు పక్క కంట్రీలు అన్నీ కలుపుకుంటే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. ప్లస్ ఇప్పుడు ఏంటంటే సౌదీ వీళ్ళందరూ రీఫార్మ్ స్టేజ్లో ఉన్నారు, లైక్ దే ఆర్ ఓపెనింగ్ అప్. సో ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి బిజినెస్కి. సో ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఎవరైనా బిజినెస్ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలనుకున్నా వాళ్ళందరికంటే గవర్నమెంట్ పరంగా ఎలాంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ఎల్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి? గవర్నమెంట్ అక్కడ ఒక విధంగా చెప్పాలంటే బ్యూరోక్రసీ ఆల్మోస్ట్ జీరో అండి. సో గవర్నమెంట్ మీరు బిజినెస్ సెటప్ చేయాలనుకుంటే అక్కడ ఫ్రీ జోన్స్ ఉన్నాయి, మెయిన్ ల్యాండ్ ఉన్నాయి. ఫ్రీ జోన్స్లో మీరు కంపెనీ సెటప్ చేస్తే మీకు వన్ డేలో లైసెన్స్ ఇచ్చే ఫ్రీ జోన్స్ కూడా ఉన్నాయి. మీకు 1 డేలో లైసెన్స్ కూడా వచ్చేస్తుంది. సో ప్రాసెస్ అంతా చాలా స్మూత్గా ఉంటుంది, వెల్ డిఫైన్డ్. సో సపోర్ట్ విషయానికి వస్తే బేసిక్గా కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీ జోన్లో మీరు కంపెనీ పెడితే కొన్ని ఇండస్ట్రీస్కి ట్యాక్స్ రిలీఫ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ మీరు ఫ్రీ జోన్లో పెట్టి వాళ్ళ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే మీకు ట్యాక్సేషన్ జీరో ఉంటుంది. ఓకే, జీరో ట్యాక్స్. ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. 9% ట్యాక్స్, మోర్ దాన్ 3,75,000 dirhams, అంటే మోర్ దాన్ $1 lakh ప్రాఫిట్. మోర్ దాన్ $1 lakh ప్రాఫిట్ ఉంటే మీకు బేసిక్గా అప్ టు $1 lakh వరకు 0% ట్యాక్స్, దానిపైన 9% ట్యాక్స్ ఉంటుంది అనమాట. సో ఫ్రీ జోన్స్లో కొన్ని ఇండస్ట్రీలు వాళ్ళ కండిషన్ సాటిస్ఫై అయితే మీకు కార్పొరేట్ ట్యాక్స్ అనేది 0% ఉంటుంది. ఓకే. సో అంటే గవర్నమెంట్ పరంగా ఇక్కడి నుంచి వెళ్ళి అంటే బిజినెస్ సెటప్ చేసుకునే వాళ్ళకి కానీ అక్కడ ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకునే వాళ్ళకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, అంటే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్కి. అవునండి, ఫ్రీ హ్యాండ్. మీరు ఏ బిజినెస్ పెట్టదలుచుకున్నా దాని ప్రకారం మీరు ఆ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. సో మీరు రిక్రూట్మెంట్ ఇండియా నుంచి కూడా చేసుకోవచ్చు. అక్కడ కూడా ఎక్కడ ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. ఒక విధంగా చెప్పాలంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు, మీరు అక్కడ రూల్స్ ఫాలో అవ్వాలి. జస్ట్ ఆ కంట్రీ రూల్స్. అంటే మీరు లైసెన్స్ లేకుండా బిజినెస్ చేయటం ఇలాంటివన్నీ కొంచెం అక్కడ కష్టం, ఊహించలేము అన్నమాట. అంతే. అండ్ అంటే లేబర్ గురించి అంటే ఎవరైనా హైర్ చేసుకోవాలి, ఇదంతా ప్రాసెస్ మనం ఎలా అయినా ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్స్ ఉన్నారు అనుకోండి, ఇవాళ రేపు అంటే రూల్స్ పెట్టారు, ఎందుకంటే యూఐ గవర్నమెంట్ కూడా అక్కడ కొంతమంది ఏజెంట్లు మోసం చేస్తున్నారు అని చెప్పేసి. కాబట్టి దానికి ఒక ప్రాసెస్ డిఫైన్ చేశారు. ఫస్ట్ మళ్ళీ యూఐ కాన్సులేట్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది, పర్మిషన్స్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఏజెంట్లు కొంతమంది ఇండియన్ ఏజెంట్సే కొంతమంది తీసుకెళ్ళటం, అక్కడ జాబ్ లేకపోవటం, ఇక్కడ వాళ్ళు అప్పు చేసి వెళ్ళటం. దానివల్ల ముందే తెలుసుకొని కంపెనీ గురించి డైరెక్ట్గా కంపెనీ ద్వారా వెళ్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఈ ఏజెంట్ల మధ్యలో నమ్మి అంటే వెరిఫికేషన్ చేయకుండా కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు డైరెక్ట్గా కంపెనీ గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని వాళ్ళతో మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేసి మీరు వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు. సార్ అంటే జనరల్గా ఇప్పుడు యూఎస్ వెళ్ళిన వాళ్ళకి కానీ యూకే ఇలా కంట్రీస్ వెళ్ళిన వాళ్ళకి చాలామందికి అంటే ఎడ్యుకేషన్ మీదే వెళ్తారు అండ్ అక్కడ ఏదో ఒకటి పార్ట్ టైం జాబ్ అలా చేసుకుంటూ దే విల్ ఎర్న్ అండ్ అంటే కానీ నేను విన్నది ఏంటంటే సేవ్ చేసుకోవడానికి ఉండదు, ట్యాక్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఉంటుంది.
వాళ్ళు ఎంతైతే ఎర్న్ చేస్తున్నారో దానికి డబుల్ ఖర్చు అయిపోతుంది. బట్ యూఏఈ పరంగా ఎలా ఉంటుంది సార్? అంటే జనరల్గా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ వెళ్ళినా, బిజినెస్ పర్పస్ వెళ్ళినా దే కెన్ సేవ్ ఆర్ ఎలా ఉంటుంది? అంటే మనీని సేవ్ చేసుకోగలరు? అంటే యూఏఈ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీ, దాని మీ లైఫ్ స్టైల్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే. యూఏలో అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీరు స్టూడియో అపార్ట్మెంట్లో ఉండొచ్చు, విల్లాలో ఉండొచ్చు, మీ లైఫ్ స్టైల్, మీ కారు కొనుక్కోవటం, అంటే మీ ఇన్కమ్ని ఎలా సేవింగ్స్ పొటెన్షియల్ అయితే ఉంది. ఎందుకంటే మీరు కంపేర్ టు ఇండియన్ కరెన్సీ అక్కడ పేలు అవన్నీ ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా ఇండియా ఇన్కమ్తో కంపేర్ చేయలేరు. ఇన్కమ్ ఉంటుంది, కానీ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, దాంట్లో మీరు ఎంత సేవ్ అంటే చాలామంది అక్కడ లైఫ్ స్టైలు, అక్కడ అట్రాక్షన్స్ చూసి బేసికలీ టెంప్ట్ అయిపోతారు. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కార్లు కూడా హై ఎండ్ కార్లు కూడా చీపే. అంటే ఇండియాతో కంపేర్ చేసుకుంటే 40%, 50% తక్కువ ఉంటుంది కాస్ట్. అది మీరు టెంప్ట్ అయ్యి హై ఎండ్ కారు కొనుక్కొని మీ లైఫ్ స్టైల్, మీరు మామూలుగా నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటే సేవింగ్ పొటెన్షియల్ ఉంటుంది. బిజినెస్లో కూడా డిపెండ్స్, లైక్ మీరు ఏ వాల్యూమ్లో చేస్తున్నారు. సో ట్యాక్సెస్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అది కూడా మీకు నేను చెప్పినట్లు $1,00,000 వరకు 0% ట్యాక్స్, నెట్ ప్రాఫిట్. సో మీ ఎర్నింగ్ కెపాసిటీ ఎక్కువ కాబట్టి సేవింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ సేవింగ్ కెపాసిటీ మీరు ఎలా ప్లాన్ చేస్తారు దాని మీద డిపెండ్. అండ్ జనరల్గా దుబాయ్ అనగానే వాళ్ళు ఆలోచించే ఫస్ట్ ఏంటంటే సెక్యూరిటీ ఎలా ఉంటుంది, మనం అక్కడికి వెళ్తే సర్వైవ్ అవ్వగలమా లేవా, ఇవి కొంచెం మైండ్లో పెట్టుకుంటారు కదా. సో అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? సెక్యూరిటీ నాకు తెలిసినంత వరకు దుబాయ్, యూఏఈ ఐ థింక్ ది బెస్ట్ కంట్రీ సెక్యూరిటీ వైజ్. సో మీరు లేడీస్ ఒంటరిగా తిరగటం కానీ, మిడ్ నైట్ కానీ, ఒంటరిగా ఉండటం కానీ, సో అక్కడ లా అండ్ ఆర్డర్, పోలీస్ రెస్పాన్స్ టైం నార్మల్లీ 5 minutes ఉంటుంది. వితిన్ 5 minutesలో పోలీస్ వ్యాన్ ఉంటుంది మీరు కంప్లైంట్ చేస్తే. సో మీ 20 ఏళ్ళ నుంచి ఉన్నాం, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే మేము ఫేస్ చేయలేదు. సో సెక్యూరిటీ వైజ్ ఈవెన్ మీరు మీ ఇంట్లో లేడీస్ని, అమ్మాయిల్ని చదువుకు పంపించాలన్నా కూడా మేము ఏమీ హెజిటేట్ చేయక్కర్లేదు. అంత సేఫ్ కంట్రీ బేసిక్గా. సో లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ వైజ్ యూ క్యాన్ బి రెస్ట్ అష్యూర్డ్. దుబాయ్ చాలామంది చూసిన వాళ్ళే చెప్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళే మీరు వినుంటారు. సో సెక్యూరిటీ వైజ్ అక్కడ ఏం ప్రాబ్లం లేదు. డిస్క్రిమినేషన్ లాంటివి ఏమి లేవు. జెండర్ డిస్క్రిమినేషన్ కానీ, రేషియల్ డిస్క్రిమినేషన్ కానీ, రిలీజియస్ ఏమీ లేవండి. సో అండ్ చాలామందికి ఉండేది ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా అంటే మంచిగా సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకంటే యూఏఈ ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు మీకు ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీస్, మీరు అక్కడ ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. చాలామంది కొంటున్నారు. మీరు ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు, ఫ్లాట్ కొనుక్కోవచ్చు. ఇవాళ రేపు 10 years వీసా ఇస్తున్నారు. మీరు ఒక 2 million ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు 10 years వీసా ఇస్తారు, గోల్డెన్ వీసా ఇస్తున్నారు. సో రియల్ ఎస్టేటు ఒక మేజర్ సెక్టర్ యూఏఈలో. అంటే యూఏఈ జీడిపికి కాంట్రిబ్యూట్ చేసే సెక్టర్లో రియల్ ఎస్టేటు ఒక మేజర్ సెక్టర్ అనమాట. కాబట్టి ఆ సెక్టర్ని యూఏఈ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు ట్యాక్సేషన్ వచ్చింది కదా, సో ఇండివిజువల్గా మీరు ఎన్ని మిలియన్స్ ఇన్వెస్ట్ చేసిన రియల్ ఎస్టేట్లో దాని మీద వచ్చే ఇన్కమ్ మీద ఏమి ట్యాక్స్ ఉండదు. అది ట్యాక్స్ పర్వ్యూ నుంచి తీసేశారు. మీరు రియల్ ఎస్టేట్లో మీరు కొని అమ్మి ఎంత లాభాలు సంపాదించినా, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సెక్టర్ ఫర్ దమ్. ఓకే, టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి దాని మీద ఏమీ ట్యాక్సెస్ లేవు. సో అక్కడ సెటిల్ అయిన వాళ్ళు మీరు బేసిక్గా ఎంతకాలం ఉండదలుచుకుంటే అంతకాలం ఉండొచ్చు. అంటే ఎంప్లాయ్మెంట్లో ఏంటంటే 60-65 years తర్వాత వీసా దొరకటం కొంచెం కష్టం అవుతుంది. అంటే హెల్త్ కండిషన్ కూడా చూస్తారు వాళ్ళు. బట్ మీరు అక్కడ ఉండి సెటిల్ అయ్యి ఇల్లు కొని మీరు ఇండస్ట్రీ పెట్టుకొని బిజినెస్ పెట్టుకొని ఉండాలంటే మీరు ఎంతకాలం ఉండొచ్చు. అండ్ సార్ అంటే ఇప్పుడు బిజినెస్ పరంగా మాట్లాడుకోవచ్చు, ఆర్ఎల్స్ అక్కడ తీసుకున్న టర్మ్స్ ప్రకారం మాట్లాడుకోవచ్చు. అంటే ఒక ఎంప్లాయీకి ఓనర్ ఆర్ హూఎవర్ ద ప్రొపరైటర్ పర్సన్, ఈ రిలేషన్ ఎలా ఉంటుంది సార్ జనరల్గా? అంటే ఎక్కడ అంటే టైమింగ్స్ కానీ, వర్క్ పరంగా కానీ, ఫెసిలిటీస్ పరంగా కానీ ఎలా ఉంటుంది? ఒక ఇక్కడ నుంచి ఒక పర్సన్ వెళ్ళారు అక్కడ వర్క్ చేయడానికి, సో వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇది మంచి క్వశ్చన్ అండి. మెయిన్గా యూఏఈలో 70-80% ఎస్ఎంఈస్ అండి, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఎస్ఎంఈస్లో మోస్ట్లీ రన్ బై ఫ్యామిలీ మెంబర్స్. బట్ యూఏఈలో వన్ గుడ్ థింగ్, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నేను చెప్పినట్టు లేబర్ లాస్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. అవన్నీ చాలా స్ట్రిక్ట్ అనమాట లేబర్ లాస్లో. మీ వర్కింగ్ అవర్స్ కూడా డిఫైన్ చేశారు. ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 48 hours per week.
ఓకే. ఓకే. సో దాని ప్రకారం మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ ఫాలో చేస్తారు, ఎందుకంటే నోబడీ వాంట్స్ టు టేక్ రిస్క్ విత్ ద గవర్నమెంట్. ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ట్రబుల్లోకి వెళ్తారు. సో అలానే మెటర్నిటీ లీవ్ కానీ, తర్వాత ఈవెన్ పెటర్నిటీ లీవ్ కూడా అన్ని లేబర్ లాస్ 30 days యాన్యువల్ లీవ్, మ్యాండేటరీ పెయిడ్ లీవ్ ఇవ్వాలి, 30 days పెయిడ్ లీవ్ ఇవ్వాలి. సో వీకెండ్ మ్యాండేటరీ 8 hours పర్ డే, నాట్ మోర్ దాన్ 8 hours. తర్వాత ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ కూడా రిజిస్టర్ చేయాలి, మీ టర్మ్స్ ఏంటి, శాలరీ ఎంత, గవర్నమెంట్తో రిజిస్టర్ చేయాలి. రేపు ఏమైనా డిస్ప్యూట్ వస్తే అది మీకు బేసిస్ అవుతుంది. సో మీరు ఎంప్లాయ్మెంట్లో ఎంటర్ అయినప్పుడు మీ కాంట్రాక్ట్ టర్మ్స్ ఇవన్నీ చూసి సైన్ చేయాలి. మీరే ఒప్పుకున్నాక మీరు తర్వాత డిస్ప్యూట్ చేయలేరు. సో మీరు నెగోషియేట్ చేసేటప్పుడు ఆ లేబర్ టర్మ్స్ ఏంటి చూసుకొని మీరు సైన్ చేయాలి. సో వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత యు ఆర్ ప్రొటెక్టెడ్. మీరు లేబర్ కోర్టుకి వెళ్ళినా, లేబర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు లేబర్ డిపార్ట్మెంట్. జనరలీ అగ్రిమెంట్స్, బాండ్స్ ఇలా ఉంటాయా సార్? అంటే వీసా అనేది 2 ఏళ్ళ కాంట్రాక్ట్ అండి, మామూలుగా 2 ఏళ్ళు ఉంటుంది. అయితే అది బాండ్ లాగా కాదు. అందులో మీరు ఎంప్లాయీ కలిసి నోటీస్ పీరియడ్ రాసుకోవాలి. మినిమం 30 days, మ్యాక్సిమం 90 days. ఈ 90 days నోటీస్ పీరియడ్ ఇచ్చేసి ఎవరైనా టర్మినేట్ చేసుకోవచ్చండి. సో కొన్ని ఇండస్ట్రీలకి, కొన్ని సెక్టర్లకి నాన్ కాంపిటీషన్ క్లాజ్ ఉంటుంది, అది ఎక్కడైనా ఉంటుంది. అండ్ మీరు అంటే ఇన్ని ఇయర్స్లో, నాకు తెలిసి ఒక 20 years అయి ఉండొచ్చు, ఎవరైనా అంటే రాంగ్ గైడెన్స్ ఆర్ రాంగ్ మిస్టేక్స్ అలా చేసినవి ఏమన్నా ఉన్నాయా, ఫైనాన్షియల్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ? అలా చాలామంది రియల్ ఎస్టేట్ భూమిలో చాలామంది ఏం చేశారంటే 2007-8 ఆ టైంలో చాలా రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. ఆ టైంలో ఏంటంటే కొంచెం రూల్స్ అంత స్ట్రిక్ట్గా ఉండేవి కాదు అప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టర్లో. సో చాలామంది ప్రాజెక్ట్స్ లాంచ్ చేసి అబాండన్ చేశారనమాట, అది కంప్లీట్ చేయలేక. ఆ టైంలో ఇన్వెస్టర్స్ డబ్బులు లూజ్ అయ్యారు. బట్ తర్వాత గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది, ఎస్క్రో అకౌంట్లు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు డెవలపర్స్ ఎస్క్రో అకౌంట్లోనే డబ్బులు తీసుకోవాలి, స్పెండింగ్కి దానికి అకౌంట్ ఇవ్వాలి బ్యాంక్కి. సో అప్రూవల్తోనే, ల్యాండ్ డిపార్ట్మెంట్ అప్రూవల్తోనే మీరు డబ్బులు పెట్టాలి. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ కండిషన్, ప్రాపర్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఇప్పుడైతే మానిటరింగ్ ఉంటుంది. సో ఇప్పుడు చాలా సేఫ్ అయిపోయింది అనమాట. అండ్ ఎవరికైనా అంటే బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళకి, ఆర్ ఎల్స్ యూఏఈ చూస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? అంటే సో యూఏఈ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఓన్లీ ట్యాక్స్ సేవ్ చేయడానికి రాకండి. ఓకే. అంటే ఇక్కడ ట్యాక్స్ ఎక్కువైంది కాబట్టి నేను అక్కడికి షిఫ్ట్ చేస్తాను, అక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీ బిజినెస్కి ఒక ఎక్స్టెన్షన్ లాగా అది చూస్తే మీకు సక్సెస్ దొరుకుతుంది. ఇక్కడ ట్యాక్స్ ఎక్కువ ఉంది, అక్కడికి వెళ్ళి తగ్గిద్దాం అంటే జస్ట్ షిఫ్టింగ్, ప్రాఫిట్ షిఫ్టింగ్ లాంటివి కొంచెం లాంగ్ టర్మ్లో సక్సెస్ అవ్వవు. సో మీరు బిజినెస్ అక్కడ రూల్స్ తెలుసుకోండి, మీరు ఏ యాక్టివిటీ చేయాలో అది తెలుసుకోండి. ఎందుకంటే అక్కడ మీకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఏం యాక్టివిటీ చేస్తారో అది లైసెన్స్లో రాస్తారు. ఓకే. అంటే నేను మేనేజ్మెంట్ కన్సల్టెంట్, అది నా లైసెన్స్లో రాసి ఉంటారు, మీరు అదే చేయాలి. వేరే అంతే, నేను ట్రేడింగ్ చేయను అలా. అవునా? అంతే, లైసెన్స్ తీసుకొని ఏది పడితే అది చేయలేను నేను. ఎందుకంటే ఆ ప్రతి లైసెన్స్కి ఒక కంట్రోల్ ఆస్పెక్ట్, మానిటరింగ్ ఉంటుంది. సో ఇప్పుడు అంటే ఇప్పుడు జనరల్ ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ వర్క్స్ చేస్తుంటే, ఇప్పుడు కొంతమంది ట్రేడింగ్, సెన్సెక్స్ ఇలా షేర్ మార్కెట్స్ అలా లేదు, అవన్నీ కంట్రోల్. ఎందుకంటే బేసిక్గా మీరు పబ్లిక్ నుంచి ఏ ఫండ్స్ తీసుకున్నా కూడా చాలా హైలీ మానిటర్డ్. అది చాలా ఎట్లా పడితే అలా చేయలేరు. బేసిక్గా షేర్ బ్రోకరేజ్ ఇలాంటివన్నీ, డిపాజిట్స్ ఉంటాయి గవర్నమెంట్తో, చాలా స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉంటుంది. అవి కూడా కొన్ని ఫ్రీ జోన్స్ ఇవ్వగలవు ఆ లైసెన్స్. మీ బ్యాక్గ్రౌండ్ చూసి అలా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు అట్లా. సో మీరు ఏ యాక్టివిటీ సెలెక్ట్, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, మీరు అక్కడికి వచ్చాక ల్యాండ్ తీసుకోవటం, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, మీరు ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఏరియాలో పెట్టాలి, ఆ ల్యాండ్ అక్కడ రెంటల్ ఎలా ఉన్నాయి, సో అవన్నీ హోంవర్క్ చేసి తీసుకోవాలి. అలా ఎడ్యుకేషన్ కూడా, ఎడ్యుకేషన్కి స్కూల్ జోన్స్, యూనివర్సిటీ జోన్స్ మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టలేరు. అక్కడ ల్యాండ్ అలొకేషన్ కూడా గవర్నమెంట్ ద్వారా జరుగుతుంది. సో దానికి మీరు ఒక అకాడమిక్ ప్లాన్ అని ఇవ్వాలి. సో అదొక ప్రాసెస్ అనమాట. అలా ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను స్కూల్ పెట్టాలంటే అది అంత ఈజీ కాదు, ఎందుకంటే మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఓకే. సో ఇవన్నీ చూసి లైసెన్స్ ఇస్తారండి. అండ్ అంటే జనరల్గా ఇప్పుడు ఇండియా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఏవోటి ఉంటాయి, హ్యాపెన్ అవుతూ ఉంటుంది. యూఏఈలో అంటే ఎలా సార్? ఇప్పుడు ఒక వర్క్ అయిపోయింది, ఒక 8 hours వర్క్ చేసుకున్నారు,
వాట్ నెక్స్ట్ అంటే ఏమేమి ఉంటుంది అంటే అక్కడ మీకు హ్యాపెనింగ్ ఎలా అన్ని రకాల ఎంటర్టైన్మెంట్, మూవీ థియేటర్స్, సినీ కాంప్లెక్స్లో ఓకే అన్నీ ఉన్నాయి మీకు. అంటే దుబాయ్ యాక్చువల్గా అది టూరిస్ట్ హబ్గా డెవలప్ అయింది కదా. మీకు సోషలైజేషన్కి అవన్నీ చాలా ఉంటాయి. వరల్డ్ ఫేమస్ మాల్స్ ఉన్నాయి, లైక్ దుబాయ్ మాల్, బిగ్గెస్ట్ మాల్ ఇన్ ద వరల్డ్. సో ఎంటర్టైన్మెంట్కి ఎటువంటి లోపం ఉండదు మీకు. దే కెన్ ఫీల్ లైక్ హోమ్. ఐ మీన్ జస్ట్ లైక్ హోమ్. మీ తెలుగు ఛానల్స్ కూడా వస్తాయి టీవీలో. సో తెలుగు మూవీస్ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతాయి, డైరెక్ట్గా రిలీజ్. మీరు మల్టీప్లెక్స్కి వెళ్ళి తెలుగు మూవీస్ చూసుకోవచ్చు. సో అండ్ బేసికలీ ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇండియా లాగానే ఉంటుంది దుబాయ్. అండ్ ఇప్పుడు జనరల్గా చెయ్యకూడదు, ఇప్పుడు డూస్ అండ్ డూ నాట్స్ ఉంటాయి కదా. సో అలా డూ నాట్స్ ఎక్కువ అంటే ఏమన్నా చెప్పగలరా మీరు? అంటే ఇవి చేయకూడదు కంపల్సరీ, ఇవి చేయడానికి లేదు అని. అంటే డూ నాట్స్లో ఏంటంటే మీరు అక్కడ లా బ్రేక్ చేయడం అంటే బేసిక్గా మీరు ఏదన్నా ధర్నాలు చేయాలి, స్ట్రైకులు చేయాలి, అలాంటివి స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ప్లస్ ఫండ్స్ కలెక్షన్, అంటే మీరు ఈవెన్ పర్పస్ మంచిదైనా కూడా ఈ ఫండ్ కలెక్షను ఏదైనా పర్పస్ కోసం, చారిటీ కోసం ఇవన్నీ మానిటర్ అండి. మీరు పర్మిషన్, లైసెన్స్ తీసుకొని చేయాలి. సో డోంట్స్ అనేది బేసికలీ డోంట్ బ్రేక్ ద లా. మీరు లా తెలుసుకోండి అంతే, దట్స్ ఆల్. సో ఇప్పుడు అంటే స్ట్రైక్స్ లాంటివి అలాంటివి కూడా ప్రొటెస్ట్ చేయడం ఇలాంటివి కూడా చేయలేరు మీరు. గ్యాదరింగ్స్ కూడా ఎక్కువ గ్యాదరింగ్స్ కూడా చేయలేరు. సో మీరు ప్రొటెస్ట్ చేయలేరు. అంటే ఇక్కడ డే టు డే లైఫ్కి మీకు ఎటువంటి మీరు అబ్స్టకల్ క్రియేట్ చేయలేరు. ఈవెన్ మీరు హై వాల్యూమ్లో మ్యూజిక్ పెడితే మీ నైబర్ కంప్లైంట్ చేస్తే పోలీసులు వస్తారు. ఓకే, అట్లా. అంటే మీరు లీవ్ అండ్ లెట్ లీవ్, అది పాలసీ. మీరు పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయలేరు, పక్క వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు. ఇంకా అంటే ఇంకా గైడ్ లైన్స్ ఏముంటాయి సార్ జనరల్ డ్రైవింగ్ పరంగా కానీ? మన డ్రైవింగ్ లైసెన్స్ ఎంత స్ట్రిక్ట్ అంటే అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఒక క్వాలిఫికేషన్ లాగా సివిలో రాసుకుంటారు. ఓకే, అంటే మీకు లైసెన్స్ వస్తే పార్టీ ఇవ్వాల్సి వస్తుంది ఆఫీస్లో. అవునా? సో అది బేసిక్గా చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి డ్రైవింగ్లో. ఒకసారి డ్రైవింగ్ వచ్చిందంటే లైక్ యూ దట్ అంటే దే హ్యావ్ సర్టిఫైడ్ దట్ యూ కెన్ డ్రైవ్. సో డ్రైవింగ్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. డ్రైవింగ్ ట్రాఫిక్ రూల్స్ వైలేషన్లో చాలా స్ట్రిక్ట్ పెనాల్టీస్ ఉంటాయి. యా, అండ్ మీ అడాప్ట్ కన్సల్టెంట్ మేనేజ్మెంట్ అంటే దీని గురించి అంటే మీరు ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అసలు? హౌ కెన్ దే అప్రోచ్ యూ అంటే ఏం చెప్తారు? బేసికలీ మేము హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం. మీరు సపోజ్ మీరు అన్నారు కదా ఎటువంటి బిజినెస్ చేయొచ్చు, ఏ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ సెటప్ చేయొచ్చు. సో మీ బ్యాక్గ్రౌండ్ ప్రకారం, మీ బడ్జెట్ ప్రకారం కొంతమందికి పెద్ద సెటప్ కావాలి, కొంతమందికి చిన్న సెటప్ కావాలి. సో దాని ప్రకారం మేము అడ్వైస్ చేస్తాం మీరు ఎక్కడ బిజినెస్ పెడితే బాగుంటుంది, మీ కాస్ట్ ఎంత అవుతుంది యాన్యువల్. తర్వాత అక్కడ లోకల్ రెగ్యులేషన్, మీరు వ్యాట్ రిజిస్ట్రేషన్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ రిజిస్ట్రేషను, అక్కడ కంప్లైన్సెస్ పాటు మేము అడ్వైస్ చేస్తాం. హ్యాండ్ హోల్డింగ్ అనమాట. ఓకే, సో చాలామంది ఏం చేస్తారంటే అక్కడ బిజినెస్ పెడతారు, బట్ ఓనరు అక్కడ ఉండరు. మేబీ దే హ్యావ్ బిజినెసెస్ ఇండియాలో ఉంది, బట్ అక్కడ సెటప్ చేస్తారు. బట్ అక్కడ రూల్స్ మీరు సపోజ్ మీకు క్వార్టర్లీ మీరు వ్యాట్ రిటర్న్ ఫైల్ చేయాలి 3 నెలలకు ఒకసారి. అది మర్చిపోతే అక్కడ మళ్ళీ పెనాల్టీ. ఒక రిటర్న్ మిస్ అవుతే మీకు ఫస్ట్ టైం 1000 దిరహం పెనాల్టీ ఉంటుంది, సెకండ్ టైం నుంచి 2000 దిరహం. అలా పెనాల్టీస్ పైలప్ అవుతూ ఉంటాయి. సో మీరు అక్కడ సెటప్ చేసి ఇక్కడికి వచ్చేసి నడుస్తుంది అనుకోకూడదు. అక్కడ రూల్స్ ఏంటో తెలుసుకొని, అవి కూడా చాలా డిఫికల్ట్ రూల్స్ ఏం కాదండి. క్వార్టర్లీ వ్యాట్ రిటర్న్ ఫైల్ చేయాలి, అది పెద్ద డిఫికల్ట్ టాస్క్ కాదు, బట్ యూ షుడ్ నో దట్ రిటర్న్ హ్యాస్ టు బి ఫైల్డ్. అండ్ జనరల్గా మనం ఇంపోర్ట్ ఇక్కడ ఇండియా అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం క్రూడ్ ఆయిల్స్ కానీ పెట్రోల్ డీజిల్ వాట్ ఎవర్. అంటే ఇక్కడ రేట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ అని ఫీల్ అవుతుంది. అసలు అక్కడ ఎలా ఉంటుంది సార్? అంటే ఈ క్రూడ్ ఆయిల్స్ కానీ. క్రూడ్ ఆయిల్ అంటే బేసిక్గా యూఏఈ ఆయిల్ కంట్రీ కదా, సో నా డెఫినెట్గా పెట్రోల్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఓకే, సో అంటే ఇది మన స్పెషల్ సూపర్ అలాంటివి 60 రూపీస్ రేంజ్లో ఉంటుంది లీటర్. సో లైక్ 50 to 60 రేంజ్లో ఉంటుంది పెట్రోల్. వెహికల్ కాస్ట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి అది కంపేర్ చేసుకుని, అందుకే అక్కడ ఎఫర్ట్ చేయగలరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంటుంది కాబట్టి డ్రైవింగ్ ఒక ప్లెజర్ లాగా అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు దుబాయ్ అని మాట్లాడుకుంటే జనరల్లీ దే హ్యావ్ షేక్స్, వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్? బేసికల్లీ లోకల్ సిటిజన్స్ 20%. సో అక్కడ రూలర్స్ ఆబ్వియస్లీ అక్కడ సిటిజన్స్. ఈ లోకల్స్లో చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, లైక్ ఎనీ అదర్ కంట్రీ.
సో వాళ్ళకి కొన్ని రైట్స్ ఉన్నాయి, ప్రొటెక్టెడ్ ఉన్నాయి. వాళ్ళకి మీరు యూఏఈ లోకల్ని అపాయింట్ చేయాలంటే వాళ్ళకి మినిమం శాలరీ ఉంది. ఇప్పుడు లోకలైజేషన్ అని కూడా తీసుకొచ్చారు. ఎక్స్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్కి కొన్ని అరౌండ్ కొన్ని సెక్టర్స్ 13 సెక్టర్స్ వాటిల్లో మీరు ఇంతమంది లోకల్ స్టాఫ్కి ఒక లోకల్ యూఏఈ నేషనల్ ఉండాలని రూల్ తీసుకొచ్చారు. కంపల్సరీ వాళ్ళ పర్సనల్ ఉండాలి. అది కూడా ఒక నంబర్ దాటాక అట్లా. అండ్ సో యూఏఈ గురించి మాట్లాడుకుంటే బిజినెస్ కానీ ఫైనాన్స్ కానీ ఎడ్యుకేషన్కి కానీ ఓవరాల్ అంటే ఎనీ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఏంటంటే దాంట్లో స్పెషలైజేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే స్పెషలైజేషన్ తర్వాత అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ ఉంది. హెల్త్ కేర్లో వాళ్ళు ఏంటంటే మెడికల్ టూరిజం మీద ఫోకస్ చేస్తారు. సో దే ఆర్ అలవింగ్ పీపుల్ టు సెటప్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, అవన్నీ కేర్ ఉన్నాయి. సో హెల్త్ కేర్ కొంచెం ఎక్స్పెన్సివ్. మీకు ఇన్సూరెన్స్ ఉంటే ఓకే, దట్ అక్కడ కూడా అంటే ఈ పాలసీస్ అన్ని ఉంటాయి సార్. డెఫినెట్ అన్నీ ఉన్నాయి. మెడికల్ ఎవ్రీ కంపెనీ ప్రొవైడ్ చేయాలా కంపల్సరీ ఒక ఎంప్లాయీకి అట్లా ఉంటాయా? ఇప్పుడు యాక్చువల్గా కొన్ని ఎమిరేట్స్లో అది మ్యాండేటరీ చేశారు, కొన్ని ఎమిరేట్స్లో ఇంకా చేయలేదు. బట్ 25 నుంచి అన్ని ఎమిరేట్స్లో మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ ఎంప్లాయీస్ మ్యాండేటరీ చేస్తున్నారు. సో హెల్త్ కేర్ కూడా మీకు యూ కెన్ సే వెరీ అడ్వాన్స్డ్. ఎడ్యుకేషన్లో కూడా ఫారిన్ యూనివర్సిటీస్, చాలా యూనివర్సిటీస్ వచ్చి అక్కడ క్యాంపస్లు పెడుతున్నారు. ఇక్కడ నుంచి కూడా మీకు మన ఐఐటి సెటప్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి. ఐఐటి ఇన్ దుబాయ్, ఐఐటి ఇన్ అబుదాబి సెటప్ చేయబోతున్నారు. మణిపాల్ యూనివర్సిటీ అక్కడ ఒక బ్రాంచ్ ఉంది. ఓకే. సో ఈ చాలామంది ఇండియన్ బేస్డ్ వాళ్ళు అక్కడ క్యాంపస్లు పెట్టారు అనమాట. సో దే హ్యావ్ ఫర్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా దే హ్యావ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. గుడ్ సపోర్ట్, ఎందుకంటే అక్కడ ఒక ఫ్రీ జోనే క్రియేట్ చేశారు, అకాడమిక్ సిటీ అని. ఓకే. అకాడమిక్ సిటీ అని ఒక ఫ్రీ జోన్ క్రియేట్ చేశారు. నాలెడ్జ్ విలేజ్ అని ఒక ఫ్రీ జోన్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ పెట్టుకోవచ్చు అనమాట. సో అంటే మేము ఇన్ని రోజులు విన్న దుబాయ్కి అసలు మీరు చెప్పే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ వాట్ వీ హియర్డ్ అంటే పాస్పోర్ట్స్ తీసుకుంటారనో, లేదంటే రూల్స్ ఎక్కువ ఉంటాయనో, అబిట్ చేస్తే చాలా పనిష్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఐ థింక్ నాకు తెలిసి రూల్స్ ఎక్కువ ఉంటాయి, అందులో అనుమానం లేదు. కానీ అది మీ కన్వీనియన్స్ కోసం. ఓకే. అంటే మీరు ఒకసారి రూల్స్ ఫాలో అవ్వటం మొదలు పెడితే మీకు దాని అడ్వాంటేజ్ తెలుస్తుంది. అంటే ఒక్కోసారి మీరు క్యూ బ్రేక్ చేస్తే మీకు టైం సేవ్ అవ్వచ్చు, బట్ నెక్స్ట్ టైం మీకు అది డిసడ్వాంటేజ్ అవ్వచ్చు. వేరే వాళ్ళు క్యూ బ్రేక్ చేస్తారు. సో రూల్స్ ఫాలో చేయటం కొంచెం బిగినింగ్లో డిఫికల్ట్గా ఉండొచ్చు, బట్ అది మీ ఓన్ అడ్వాంటేజ్ కోసం అనమాట. ఇప్పుడు ఉన్నారా సార్ అంటే ఇప్పుడు మీ సరౌండింగ్స్ ఆర్ మీ ఏరియాస్లో ఇక్కడ నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు అలా చాలా మంది తెలుగు వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీలు నడుపుతున్నారు. అవునా? చాలా మంది ఉన్నారు అక్కడ తెలుగు వేలలో ఉన్నారు. వేరేలా హౌ దే ఫెల్ట్ అంటే కొన్ని ఇయర్స్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 20 years అలా వాళ్ళందరూ యాక్చువల్గా దే అడాప్టెడ్ యూ యాజ్ అ సెకండ్ హోమ్ అంతే చాలా వరకు. ప్లస్ ఏంటంటే డిస్టెన్స్ వైజ్ కూడా చూసుకుంటే మీరు 3.5 hours ఫ్లైట్. సో ఈవెన్ రిలేటివ్స్ వాళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ మీరు యూరోప్ కానీ యూఎస్ వెళ్ళాలంటే మీరు వీసా అప్లై చేసుకోవాలి. ఓకే, విఎఫ్ఎస్కి వెళ్ళాలి లేదా యుఎస్ కౌన్సిల్. ఇక్కడ మీరు విజిట్ వీసా అప్లై చేస్తే సేమ్ డే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు యూఏఈ రావాలి, మీ రిలేటివ్స్ని విజిట్ చేయాలి, మీరు విజిట్ వీసా అప్లై చేయండి, మీకు 1 dayలో విజిట్ వీసా వచ్చేస్తుంది, మీరు వెళ్ళి విజిట్ చేసి వచ్చేయచ్చు. ఆ కంఫర్ట్ కూడా ఉంది. మీరు అక్కడ సెటిల్ అయితే లైక్ యు ఆర్ వెరీ క్లోజ్ టు ఇండియా అనమాట. సో అంటే ఇంకా ఎవరికైనా యూఏ గురించి కానీ ఏదైనా బిజినెస్ డౌట్స్ కానీ ఫైనాన్స్ డౌట్స్ కానీ ఇఫ్ దే హ్యావ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే సో కాంటాక్ట్ నెంబర్ ఉంది, తర్వాత నా ఈమెయిల్ ఐడి. సో మెయిల్ ఐడి సార్ ఒకసారి మెయిల్ ఐడి చెప్తారా? మెయిల్ ఐడి అది Nasir NASER@adeptconsultant.com ADEPT ఓకే. అది సో ఏదైనా క్వైరీస్ ఉన్నా adeptconsultant.comలో ఈవెన్ వాట్సాప్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నా వాట్సాప్ నంబరు +971 508514 సో మళ్ళీ రిపీట్ చేస్తాను, +971 508514 సో వాట్సాప్ చేసినా కూడా నేను రెస్పాండ్ ఫర్ ఎనీ కన్సల్టెంట్స్ మీకు. సో
అడ్వైజరీ ఇనిషియల్ కన్సల్టేషన్ అంతా ఫ్రీయే, ఫ్రీయే కాబట్టి డోంట్ హ్యావ్ టు వరీ. ఐ థింక్ మీరు తర్వాత కూడా ఎక్కువ ఛార్జ్ చేయరేమో అని అనుకుంటున్నా. డెఫినెట్గా ఎక్కువ ఛార్జ్ చేస్తే రారు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్.